But today, when somebody mentions New York, what you think of is immediately Manhattan. Even though there is Long Island, even though there is Queens and Brooklyn, everybody thinks only of Manhattan. Likewise, Hyderabad అనగానే కొంతమంది మమ్మల్ని విమర్శ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ అంటే కేవలం గచ్చిబౌలినా, కేవలం కొండాపుర, మాదాపుర అని. ప్రతి ఊళ్ళో న్యూయార్క్లో కూడా బ్రాంక్స్ ఉంది, న్యూయార్క్లో కూడా లాంగ్ ఐలాండ్ ఉంది, న్యూయార్క్లో కూడా క్వీన్స్ ఉంది, న్యూయార్క్లో కూడా బ్రుక్లిన్ ఉంది. కానీ న్యూయార్క్ అనేసరికి గుర్తొచ్చేది మాత్రం మ్యాన్హాటన్. కాబట్టి ప్రతి నగరంలో కూడా ఒక స్కై లైను, స్కై స్క్రేపర్స్. ఇప్పుడు హైదరాబాద్లో బాంబే తర్వాత వీఆర్ గోయింగ్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్కై స్క్రేపర్స్. ఒక హెచ్ఎండిఏ దగ్గర దాదాపు నాకున్న అవగాహన మేరకి కనీసం 12 పర్మిషన్స్, కనీసం 57 అంతస్తుల పైగా కడతామని చెప్పి 12కు పైగా పర్మిషన్స్ అన్ని కూడా మొన్న మధ్యన ఇచ్చున్నారు. అంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇస్ దిస్ సిటీ ఈస్ గోయింగ్ టు బి అ సిటీ విత్ స్కై స్క్రేపర్స్. ద సిటీ skyline is also going to be extremely attractive if you look at it from a visual perspective.